గో. వెల్కమ్ బ్యాక్ టు ధీరజ్ ఎల్పి బ్లాగ్స్. ఈ రోజు వీడియో ఏంటంటే ఇది పార్ట్ 4 గేమ్ ఛాలెంజ్ అనమాట. ఈ రోజు మా టీంలో ఒకరు ఎక్కువయ్యారు, ఆ టీంలో ఒకరు, ఈ టీంలో ఒకరు. సో ఈ రోజు వచ్చేసి 5 గేమ్స్ ఉంటాయి. 5 గేమ్స్లో ఎవరైతే ఎక్కువ విన్ అవుతారో వాళ్ళే ఈ సిరీస్ విన్నర్. ఓకేనా? ఇప్పుడైతే మనం గేమ్ స్టార్ట్ చేసే ముందు మన టీం సభ్యులు పిలుద్దాం. టీం ఏ, టీం బి. తొందర రండి. ఎవరు వచ్చారు కొత్త వాళ్ళు? నీ పేరు చెప్పాలి. చిన్నారి. నవదీప్. ఈరోజు ఎవరు గెలుస్తారు? టీం ఏనా, టీం బినా? మీరు 2 days నుంచి ఓడిపోతారు. గెలుస్తారా? గెలుస్తారా మీరు? ఆగురు జర్రా, లొల్లి పెట్టుకోకుండా. ఇప్పుడైతే మనం గేమ్ 1 స్టార్ట్ చేద్దాం. గేమ్ 1 ఏంటి అనుకుంటారు? నేను చెప్పాలా? అర్థమైంది మాట్లాడేది, చెప్పింది. ఇప్పుడు మీకు మూవీ ఇస్తా, మీరు మాట్లాడకుండా జస్ట్ యాక్టింగ్ చేసి చూపించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మాట్లాడద్దు. మాట్లాడితే మాత్రం అవుట్. ఇద్దరికి 1 minute టైం ఉంటుంది. ఓకేనా? ఎవరు వస్తారు? సుప్రియ. ఇందులో నుంచి ఎవరు? ఓకే, ఇప్పుడు మనసిందా? లెట్స్ స్టార్ట్ గేమ్ 1. టీమ్ బి 60 సెకండ్ల టైం ఉంటుంది. 60 సెకండ్లో మీరు సినిమా గెస్ చేయాలి. చేయకపోతే మీరు గేమ్ అవుట్. అర్థమైందా? 60 seconds టైం ఉంటుంది. నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నోరు ఇప్పద్దు. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? 1 2 3 గో. రైట్ ఆన్సర్. ఓకే, నైస్. చాలా బాగా యాక్టింగ్ చేసినావు. ఈ రోజు అయితే మీ గేమ్ లో ఉంచినావు. ఓకేనా? ఈ క్లాప్ కొడతారు మీ వాళ్ళు. ఓడిపోతారా? 1 2 3 గో. పుష్ప బుట్టబొమ్మ చుట్టుకుంటివే. అందాల కాగా అదే మళ్ళీ సినిమా గుర్తుకొత్తలేదు. బుట్టబొమ్మ చుట్టుకుంటివే. ఆ సినిమా పేరు ఓ క్లాప్ కొట్ట ఫస్ట్ అయితే. అది అంతేరా? ఎవరు తక్కువ టైంలో చెప్పారు కాబట్టి వాళ్ళే విన్నారు. ఓకేనారా? మీకు ఇంకా ఈజీ కదా. గేమ్ 1 విన్నర్ వచ్చేసి మనస్విని. తక్కువ టైంలో చెప్పింది కాబట్టి మనస్విని విన్నర్. సో ఇప్పుడు అయితే మనం గేమ్ 2 ఆడదాం. కానీ దానికంటే ముందు వీళ్ళు లీడ్ లో ఉన్నారు, మీకు 0 points. ఓకేనా? నెక్స్ట్ గేమ్ ఎవరు గెలుస్తారు? వెరీ గుడ్. ఆగండి. సరే ఇప్పుడు ఆగండి. సరే, గేమ్ 2 లో ఎవరు గెలుస్తారు చూద్దాం. గేమ్ 2 వచ్చేసి ఇవేంటి? ఇందులో 2 కాలు పెట్టి నిలబడి జంప్ చేస్తూ వెళ్ళాలన్నమాట. అటొక లైన్కి ఇస్తాం, ఇటొక లైన్కి ఇస్తాం. ఆ లైన్ నుంచి ఈ లైన్ వరకు ఎవరైతే ఫస్ట్ వెళ్తారో, ముందు వెళ్తారో వాళ్ళ ఈ గేమ్ విన్నర్. చడదామా? నువ్వు గెలుతావా? సరే చూద్దామా? లెట్స్ స్టార్ట్ గేమ్ 2. ఓకే, స్టాప్. రైట్. ఇగో మేము 1 2 3 గో అని రావాలి. ఓకేనా? 1 2 3 గో. స్టార్ట్. ఆ గేమ్ 2 విన్నర్ వచ్చేసి కన్నయ్య. నీ కాలు స్లిప్ అయి కింద పడిపోయినావును, కానీ బాగా ట్రై చేసినావు. ఒక కింద పడకపోతే గెలుస్తావా? ఇప్పుడైతే మీ టీం 2 మ్యాచ్లు ఓడిపోయింది, మీ టీం 2 మ్యాచ్ గెలిచింది. గేమ్ 3 అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ గేమ్ 3.
గేమ్ 3 వచ్చేసి టగ్ ఆఫ్ వార్. నేను గేమ్ స్టార్ట్ చేయడం కంటే ముందే టీమ్ ఆల్రెడీ వాళ్ళు ప్రయత్నం అయితే చేస్తుర్రు. వాళ్ళు ఇటు నలుగురు అటు నలుగురు గేమ్ అయితే ఆడుతుర్రు. ఇంకా గేమ్ అయితే మనం స్టార్ట్ చేయలే. ఒక్క నిమిషం రండి, అందరం రండి. ఇగో రండి. ఇగో టగ్ ఆఫ్ వార్ లా ఇప్పుడు చూద్దామా ఏ టీం గెలుతుందో చూద్దాం. ఓకేనా? ఈ లైన్ దాటి నలుగురు బయటకు వచ్చేసారు అనుకో, మీరు నలుగురు రావాలి. ఓకేనా? ఒక్కరు వస్తే మిగతా ముగ్గురు ఆటోమేటిక్ వస్తారు. ఓకేనా? ఒకవేళ వాళ్ళ నుంచి ఒక్కరు నలుగురు వచ్చినా కూడా మీరే ఈ గేమ్ విన్నర్. ఒకవేళ మీరు కనుక ఈ గేమ్ గెలిస్తే ఈ సిరీస్ విన్నర్ మీరే. మిగతా 2 గేమ్స్ ఉండయి. ఒకవేళ వీళ్ళు గెలిస్తే మిగతా 2 గేమ్స్ ఉంటాయి. ఛాన్స్ ఇస్తారా లేదంటే మీరు గెలిచి చూపిస్తారా? గెలుస్తారా? రివెంజ్ తీసుకుంటారా వాళ్ళ మీద? రైట్. ఎందుకంటే మీరు ఒకవేళ ఈ వీడియో చూస్తుంటే పార్ట్ 2, 3 కూడా ఉండరు. ఎందుకంటే అందులో వీళ్ళు ఓడిపోయారు. దానికి రివెంజ్ తీసుకుంటారంట. ఇస్తారా? ఛాన్స్ వాళ్ళకి గెలుస్తారా? రైట్. లేట్ చేయకుండా గేమ్ 3 అయితే స్టార్ట్ చేద్దాం. రైట్, 3 గో. మీరే విన్నారు. ఇంకేం మాట్లాడతారు? ఏమన్నా మాట్లాడతారా? గాయ్స్ చూడండి, నేనే కష్టపడ్డా వీళ్ళు కష్టపడలే. నా వల్లనే ఇప్పుడు ఈ టీం వాళ్ళు గెలవలే. నెక్స్ట్ చూసాం, నా వల్లనే ఇప్పుడు కష్టపడ్డా. నేనైతే గేమ్ 3 వచ్చేసి క్లియర్ విన్నర్స్ మేమే. టీమ్ ఏ, టీమ్ బి ఓడిపోయింది. విలయ్ 1, విలయ్ 2. నెక్స్ట్ గేమ్ 4 ఆడదాం. ఈ గేమ్ 4 లో కనుక ఒకవేళ వాళ్ళు గెలిస్తే వాళ్ళే విన్నర్స్. ఓకేనా? గేమ్ 5 ఉండదు. ఓకేనా? ఇప్పుడైతే మనం గేమ్ 4 స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ గేమ్ 4. గేమ్ 3 వచ్చేసి రన్నింగ్ రేస్ అన్నమాట. టీమ్ బి నుంచి వెళ్ళి సన్నీ, టీమ్ ఏ నుంచి రోహిత్. ఎవరు గెలుస్తారు ఈ రేస్ లో? సన్నా, రోహిత్? రైట్. ఓకే, లెట్స్ స్టార్ట్ రన్నింగ్ రేస్. ఇప్పుడు గేమ్ వచ్చేసి ఈ లైన్ దగ్గర స్టార్ట్ అయ్యి అక్కడ కార్ కనిపిస్తుంది. అక్కడ ఆ కార్ను ముట్టుకొని మళ్ళీ రిటర్న్ రావాలి. ఓకేనా? మళ్ళీ ఇక్కడికి రావాలి. ఓకేనా? ఎవరైతే తక్కువ టైం వస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. ఓకేనా? రెడీ ఇద్దరు చేయాలి. రెడీయా? 1, 2 గో అన్న తర్వాత వాళ్ళు. ఓకేనా? 1, 2, 3 గో అనలే. ఇంకా మళ్ళీ 1. ఓకేనా? రెడీయా? 1, 2, 3 గో. మేము 5 గేమ్స్ అనుకున్నాం, కానీ 4 గేమ్స్లో విన్నర్ తెలిపోయింది. టీమ్ బి 3 గేమ్స్, టీమ్ ఏ 1 విన్తో ఈ సిరీస్ విన్నర్ వచ్చేసి టీమ్ బి. కాకపోతే టీమ్ బి వాళ్ళు లాస్ట్ 2 మ్యాచెస్ 2 సిరీస్ వాళ్ళే ఓడిపోయారు. ఈరోజు మాత్రం వాళ్ళు రివెంజ్ తీసుకొని వాళ్ళు గెలిచారు అనమాట. ఏమనిపించింది సన్నీ? ఇలా మంచిగా అనిపించిందా? మీకేమనిపించింది బాను? తెలిసింది మీరు 2 సిరీస్ వెళ్తే వాళ్ళు ఒకటే గెలిచారు. ఓకేనా? నెక్స్ట్ దాంట్లో ఎవరు గెలుస్తారు మరి? నెక్స్ట్ గేమ్స్ లో మీరా? కానీ ఈ గేమ్ లో ఏంటంటే రోహిత్ కష్టపడాడు పాపం. అక్కడ దాకా వెళ్ళాక కొంచెం ఎందుకో ఆగిపోయాడు. బాను వచ్చేసి జోర్ సంజయ్ గేమ్ లో ఏమైంది? కింద పడ్డా. ఒకసారి నవ్వినా కింద పడ్డావా? కింద పడకపోతే మాత్రం బాను గెలుస్తావా? ఎనీవే ఈ గేమ్ లో అయితే కొత్త కన్నయ్య బాగా ఆడిండు. లాస్ట్ 2 గేమ్స్ వాళ్ళ టీం ని ఓడగొట్టిన మనస్విని ఈ రోజు వాళ్ళ టీం ని సేవ్ చేసింది కదా. ఎందులో? మూవీ ఛాలెంజ్ యాక్టింగ్ లో వాళ్ళ టీం ని గెలిపించింది. ఇది వీడియో. అండ్ ఇంకొకటి, ఇందులో ఎవరు మంచిగా యాక్టింగ్ చేసారు, ఎవరు బాగా ఆడారు కామెంట్ చేయర్రి. ఎవరైనా చెప్తారేమన్నా? మీరేమన్నా ఎవరేం చెప్పరా? ఏం చెప్పాలి? నెక్స్ట్ గేమ్ ఎట్లా ఆడతావు చెప్తావా?
కాటేరమ్మ చిన్న కొడుకు దిగుతున్నాడు ఇప్పుడే ఎయిర్పోర్ట్ లో ఉన్నాడు దిగుతున్నాడు హైదరాబాద్ కాబట్టి రేపు పోతుంది. ఇది ఛాలెంజ్ కోసం అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.